విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు అందరూ కలిసిన గొప్ప వేదిక మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు నగరంలోని ఏ క్యాంపు ఇందిరాగాంధీ మెమోరియల్ హై స్కూల్లో నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా మంత్రి హాజరయ్యారు. విద్యార్థులు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పూర్వ విద్యార్థులు అందరూ కలిసి సమావేశం అవ్వడం ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. ఈ సమావేశం ద్వారా పాఠశాలల సమస్యలు తెలుస్తాయని, పిల్లలు ఎలా చదువుతున్నారో తల్లిదండ్రులకు తెలుస్తుందన్నారు. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఆలోచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. క్లాస్ టీచర్ ఉంటారు, వాళ్ళ టీచర్స్ ఉంటారు, స్టూడెంట్స్ రావడము, ఇంటరాక్ట్ కావడము, మార్క్ లిస్ట్లు ఏమైనా ఉంటే చెప్పడము, డిస్కస్ చేయడము, ఏమైనా అనేది ఫీడ్బ్యాక్ మీరు ఇస్తారు టీచర్స్కి, టీచర్స్ కూడా ఫీడ్బ్యాక్ ఆఫ్ ద స్టూడెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఇది కొనసాగుతుంది. దాంట్లో డౌట్ అడిగిండే క్వశ్చన్స్ అంతా మీరు మినిట్ చేసి నాకు ఇస్తే, ఎందుకంటే ఈయన చెప్పేది కూడా వ్యాలిడ్ పాయింట్. అసలు ఇప్పుడు ఏమన్నా ఉందా సిస్టమ్? సో నేను ఇన్ఫర్మేషన్ కాదు సార్, ఇప్పుడు ఏమన్నా అసలు ప్రెసెంట్ ఆన్లైన్ సిస్టమ్ ఏమన్నా ఉందా? అటెండెన్స్ తీసుకునే విధానం మాన్యువల్ ఉందా? ఇప్పుడు ఆన్లైన్ ఉందా? మరి వీళ్ళకి ఇవ్వచ్చు కదా యాక్సెస్, పంపించేది అంటే స్టూడెంట్స్ది అక్కడికి పోతుంది. సో నేను ఇది లోకేష్ గారితో మాట్లాడతానండి. ఏదైనా ఉంటే స్టూడెంట్స్కి యాబ్సెంట్ అయినారు, ఈరోజు రాలేదు. ఇప్పుడు జనరల్గా అయితే మీరు అన్నట్లు కరెక్టే, కార్పొరేట్ స్కూల్లో నా కొడుకే పోతుండే, వాడు ఈరోజు రాలంటే నాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, వాడు లేట్ వచ్చినా నాకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. సో అట్లా విధానం చేయాలా. ఇది పెద్ద కాంప్లికేటెడ్ కాదు. ఇప్పుడుండే జనరేషన్, ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్, ఇప్పుడుండే వరల్డ్ ఈజ్ నాట్, ఇట్స్ ఈజీ యాక్చువల్లీ. ఇది చేపించేదానికి నేను ఐ విల్ గెట్ ఇట్ డన్ అండి. లోకేష్ గారితో పుష్ చేసి నాట్ ఓన్లీ హియర్, స్టేట్ వైడ్ కూడా చేపించేదాన్ని. కానీ గవర్నమెంట్ స్కూల్లో మనం జీవితంలో ఎలా పైకి ఎదగాలి, మనం ఎలా ఉండాలి అనేది ఇక్కడ టీచర్స్ నేర్పిస్తారు. అండ్ మనం చుట్టుపక్కల మన ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. ప్రతి అంటే ఫర్ సపోజ్ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇక్కడ అందరూ చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళే ఉంటారు అనుకోండి. బట్ ఇక్కడ ఎలా మనం చదువుకుంటేనే మనం జీవితంలో ఎలా పైకి ఎదగాలి అనేది తెలుస్తుంది. కాబట్టి పిల్లలందరూ చదువుకోండి. చదువుకున్న తర్వాత మీ గోల్ ఏంటో మీరు డిసైడ్ చేసుకొని ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీలో ఉండాలి. అది పేరెంట్స్ చెప్తే పేరెంట్స్ మాట వినాలి, టీచర్స్ మాట వినాలి. అప్పుడే మీరు పిల్లలకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క నమస్కారాలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ప్రతి పాఠశాలలో కూడా పోలీస్ అధికారులు హాజరయ్యి డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక నినాదాన్ని చేపడుతూ ప్రతి ఒక్కరు కూడా ఈ మాదక ద్రవ్యాలకి, డ్రగ్స్కి దూరంగా ఉండాలని, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతోనూ వాళ్లకు శ్రేయోభిలాషులతో అందరికీ కూడా ఈ డ్రగ్స్కు దూరంగా ఉంచేలాగా ఒక నినాదాన్ని చేపట్టాలని, తద్వారా మన రాష్ట్రం పూర్తిగా డ్రగ్స్ రహిత రాష్ట్రంగా నిర్మించాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలను ప్రతి ఒక్కరు కూడా పాటించాలని, ఒకసారి నాతో పాటు ప్రతి ఒక్కరూ కూడా డ్రగ్స్ వద్దు బ్రో అని ఒకసారి గట్టిగా కేక వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకసారి నాతో పాటు చెప్పండి, డ్రగ్స్ వద్దు బ్రో.